హలో మచ్చా, కేరళలో మార్చ్ 24, 25 తేదీల్లో మనం ఎప్పుడు చూడలేని ట్రెడిషనల్ పండగ అక్కడ జరిగింది మచ్చా. మా ఫ్రెండ్ సజెషన్ చేస్తే ఆ పండగకి వెళ్ళాను. ఆ పండగ పేరు చమయ విలక్కు. అది ఎక్కడో కాదు మచ్చా, కేరళలో కొల్లం డిస్ట్రిక్ట్ దగ్గర కొట్టంగులంగర దేవి టెంపుల్లో జరిగింది. ఎంతో బాగా అయిందంటే కన్నుల విందుగా అయ్యింది. చాలా బాగా చేశారు ఆ పండగని. అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిన తర్వాత ఆ పండగలో మెయిన్ ట్రెడిషనల్ ఏంటంటే ప్రతి అబ్బాయి అమ్మాయి వేషధారణ వేస్తారు. నమ్మబుద్ధి కావట్లేదా, అదే ఆ పండగ. మనకి ఏదైతే కోరికుందో అది అమ్మవారికి చెప్పి నెక్స్ట్ ఇయర్ ఆ పండగ రోజు మనం ఆ కోరిక తీర్చాలి. అది ప్రతి అబ్బాయి అమ్మాయి వేషధారణ చేశారు. ఇప్పుడు అమ్మాయి ఎలాగైతే అలంకరించుకుంటుందో, ఎలా చీర కట్టుకుంటుందో, అలాగే అబ్బాయి ఫుల్ షేవ్ చేసుకొని అమ్మాయి వేషధారణ చేస్తారు. వేషధారణ చేసిన తర్వాత ఒక గదలా ఉంది, దానికి 5 కుందులు ఉన్నాయి. ఆ 5 కుందుల్లో నూనె ఒత్తు వేసి వెలిగించి 3 ప్రదక్షిణాలు చేస్తారు. ఆ 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్ ఎదురుగా అమ్మవారికి దండం పెట్టుకొని అక్కడ కుండీలో అది వంపేస్తారు. ఇది ఈ పండగ నియమం. ఈ వేషధారణ కేరళ వాళ్ళే వేస్తారని అనుకోవద్దు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మహాభాగ్యం నాకు మా ఫ్రెండ్ ద్వారా కలిగింది. ఈ దర్శన భాగ్యం, అమ్మవారిని ఎంతో మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాను. అక్కడ ఆ ట్రెడిషనల్ ఫెస్టివల్ కూడా చూడగలిగాను. చూడండి, మీకు అంతా క్లియర్ కట్గా మీకు అంత విజువల్స్లో వీడియో కనిపిస్తుంది. అందరూ చూసి అమ్మవారిని దండం పెట్టుకొని మీకేమైనా కోరుకుంటే, మీరేమైనా నెక్స్ట్ ఇయర్ వేయాలనుకుంటే అది మీ ఇష్టం. కానీ వేయాలనుకుంటే అక్కడ మనకి అమ్మాయి వేషధారణ వేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. నీట్ షేవ్ చేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, చీర కట్టుకోవాలి. ఇదంతా మనం చేయలేము. మనం చేయకపోతే అక్కడ బ్యూటీషియన్స్ ఉంటారు టెంపుల్ బయట. ఆ బ్యూటీషియన్స్ మన నీట్గా తయారు చేసి మన అలంకరణ చేసి పంపిస్తారు. అక్కడ ఎంతో డబ్బులు తీసుకుంటారో అదంతా నాకు తెలియదు. అక్కడ మనం ఎంక్వైరీ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, అందరూ వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళ పిల్లల్ని పేరెంట్స్ వచ్చారు, ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఒంటరిగా వచ్చారు, లేకపోతే చిన్నపిల్లలు వేసిన వాళ్ళందరూ వాళ్ళకి తోడుగా పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ వచ్చి అక్కడ 3 ప్రదక్షిణాలు చేస్తారు. అందరూ అమ్మవారిని దండ పెట్టుకొని 3 ప్రదక్షిణాలు అందరూ చేయడానికి వెళ్తున్నారు. అది చేసిన తర్వాత మీకు చెప్పినట్టు అక్కడ అమ్మవారు ఆపోజిట్గా అక్కడ కుండీలో ఆ దీపాలు వేసేస్తారు, మిగిలిన నూనె. ఇదిగోండి, అందరు చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో. ఒక ఆంధ్ర ఉన్నాడు, తమిళనాడు ఉన్నాడు, కేరళ ఉన్నారు. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ మొక్కుని చెల్లించుకున్నారు. ఇది ప్రతి ఇయర్ మార్చ్ నెల జరుగుతుందంట. నాకు ప్రతి నెల నేను అప్పుడప్పుడు కేరళ వస్తుంటాను, కానీ ఈ ఫెస్టివల్ గురించి నేను ఎప్పుడు ఎరగను. ఈసారి ఎందుకో నాకు భగవంతుడు తల్లి దర్శనం భాగ్యం కలగాలని రాసింది కాబట్టి ఈ టెంపుల్కి వెళ్ళగలిగాను. మనస్ఫూర్తిగా దర్శించుకున్నాను. నాకున్న కష్టాలు చెప్పుకున్నాను తల్లికి. ఆ తల్లి ఆశీర్వాదం తీసుకొని ఈ పండగ కూడా కన్నుల విందుగా పండగని చూడగలిగాను. మీకు చూపించాలని ఈ వీడియో ద్వారా మీకు పెడుతున్నాను. మీరందరూ మొక్కుకొని అమ్మవారికి మీకు ఈ లైఫ్లో ఏవైనా తీరని బాధ ఉందనుకో, అమ్మవారు చెప్పుకొని మీరు ఆ వేషధారణ వేయాలనుకుంటే సిగ్గుపడవద్దు. అమ్మవారి దగ్గర వేస్తున్నారు, ఎక్కడో కాదు. అక్కడ మీరు వేషధారణ వేసుకోవాలి. నా బాధను చెప్పుకొని అమ్మవారు నాకు ఇవి కోరికలు తీరితే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా మీ దగ్గరికి వస్తాను, మీ సన్నిధికి వచ్చి దండం పెట్టుకొని నేను ఒక లేడీ వేషధారణ వేసుకుంటాను అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అది మీ ఇష్టం, మీ కోరిక ఫలితం బట్టి. మీ కోరిక తీరిందంటే వెయ్యండి, ఓకేనండి. ఇది చూడండి, అక్కడంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వేషధారణ వేస్తున్నారండి. చూడండి, ప్రతి ఓళ్ళు వచ్చారు, రిపోర్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ చిన్న బాబు కూడా వేశారు, ఆ వేషధారణ వేసుకుని అమ్మవారు మొక్కు తీర్చుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, చాలా మంది మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదిగోండి, చూసారా, చిన్నపిల్లలు కూడా వేశారు. అంటే ఇది ఎంతో ట్రెడిషనల్ కేరళలో. కేరళ మాత్రం కాదు, ఇది అన్ని స్టేట్స్ కూడా పాకింది. అందరికీ ఈ అమ్మవారి మహిమ కృప తెలిసింది కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు. మీరు వేయాలనుకుంటే మీ మొక్కును మీరు చెల్లించుకోండి. దండం పెట్టుకొని మీ మొక్కును మీరు చెల్లించుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు అంతా కనబడుతుంది కదా. ఇదిగోండి, చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఈ పండగ చూడడానికి. వాళ్ళ వేషధారణ వేసి అమ్మవారి మొక్కులు తీర్చుకోవడానికి ఎంతో కన్నుల విందుగా జరిగిందండి పండగ. ఎంతో బాగా చేశారంటే, కేరళలో ఫెస్టివల్స్ అంటే మీకు తెలిసిందే కదా, చాలా బాగా చేస్తారు. చాలా అంటే చాలా. మనం
మనం ఒకటి ఊహించుకుంటే చాలా ఇంకా త్రిబుల్ డబల్ అక్కడ పండగ జరుగుతుంది. అంత బాగా చేస్తారు. ఎలాంటి గొడవ గోల రుచి లేకుండా పోలీసులు కూడా ఎంతో సెక్యూరిటీ బందోబస్తు అక్కడ పెట్టారు. అదే మగవాళ్ళు గోల ఉంటది కదా! అవన్నీ గోల ఏమీ లేదండి. చాలా డిసిప్లిన్‌గా పండగ అక్కడ జరిగింది. చూడండి అందరూ. ఇదిగోండి అక్కడ కుండీలాగా ఉంది కదా! దాంట్లో ఏసేస్తున్నారు 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత. చూడండి మీరందరూ చూడండి. మీరందరూ ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూస్తారని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా 24, 25 తేదీల్లో మార్చ్ నెలలో కంపల్సరీగా మీరు కేరళలో కొల్లాం డిస్ట్రిక్ట్ దగ్గర చవయ విలక్ అనే ఫెస్టివల్ని కంపల్సరీగా మీరు చూస్తారని ఆశిస్తున్నాను. దానికే నేను ఈ ప్రయత్నం చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీరు కంపల్సరీగా వీడియో చూసి దర్శనం చేసుకొని మీ కోరికలు తీర్చుకోండి. ఇదిగోండి ప్రదక్షిణలు అయిపోయి వాళ్ళు అక్కడ ఆ కుండీలో ఆ దీపం మిగిలిన ఒత్తులు వేసేస్తున్నారు. ఇదిగోండి చూడండి. మనం ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తామో ఆ పాయింట్ దగ్గరికి వచ్చి 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ కుండీలో ఆ మిగిలిన ఒత్తు ఆ దీపం వేసేస్తున్నారు. ఆ గదలో ఉన్న ఒత్తులు దీపాలు వేసేస్తారు. ఇదిగోండి చాలామంది ఆ గద పెట్టుకొని అక్కడ ఫస్ట్ దండం పెట్టుకుంటారు. మనస్ఫూర్తిగా మన కోరికని దండం పెట్టుకొని అప్పుడు అలా మొక్కును తీర్చుకోవడానికి ఆ ప్రదక్షిణలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇది పూజ నియమం. ఇదిగోండి మనకి ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకి టోకెన్ సిస్టమ్ అండి. అక్కడ వాళ్ళకి శారీ దగ్గర ఒక పేపర్ ఉంది కదా, అది టోకెన్ సిస్టమ్. అక్కడ ఫ్రంట్ గేట్లో ఇస్తారేమో, అది 100 రూపాయల టికెట్. ఎవరైతే ఎంట్రీ పాస్ లాంటిది. ఇదిగోండి అందరికీ ఉంది ఆ టోకెన్ సిస్టమ్. చూస్తున్నారు కదండి. చాలా బాగా జరిగిందండి. నేను నమ్మబుద్ధి నాకు అవ్వలేదు. నేనేదో ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ చాలా మంచి పండుగ అవుతుంది కేరళలో, నువ్వు రావట్లేదంటే నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. వెంటనే ఆ రోజు బయలుదేరాను కేరళకి బయలుదేరాను. అక్కడ చవరా దగ్గర వెళ్ళాను. కొల్లం దగ్గర చవరా అనే దగ్గర కొట్టంగులంగర దేవి టెంపుల్లో ఈ చమయ విలక్ ఫెస్టివల్ జరిగిందండి. ఇదిగోండి అదిగో లోపల అమ్మవారు ఉంటారు. అమ్మవారిని ఫోటో తీయకూడదు కాబట్టి వీడియో తీయొద్దన్నారు పంతులు గారు. అడిగాను పంతులు గారిని వీడియో తీయొచ్చని. పంతులు గారు వద్దన్నారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. బయట ఎలాగైంది పూజ నియమం ఏంటి ఏం చేస్తారు దాన్ని మట్టుగా వీడియో నేను తీయగలిగాను. ఇదిగోండి మనం వస్తున్న కొద్ది వస్తూనే ఉంటారు. ఆ వీడియో మీకు చూపిస్తూనే ఉంటాను చూడు. చాలామంది వస్తూ ఉన్నారు. ఈ దర్శనం చేసుకోవడానికి చాలామంది నార్మల్గా వచ్చారు. చాలామంది వాళ్ళు మొక్కులు చెల్లించుకోవడానికి ఈ అమ్మాయి వేషధారణ వేసుకొని ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు. చిన్నపిల్లలు సైతం వేశారండి. ఇది చాలా ట్రెడిషనల్ కూడా కాదు, యూనిక్ ఫెస్టివల్. ఇది ఎక్కడ మనం చూసి ఉండవు ఇలాంటి ఫెస్టివల్. ఈ కేరళలోనే ఈ అమ్మవారి సన్నిధిలోనే ఇలాంటి ఫెస్టివల్ జరిగింది. ఇదిగోండి చిన్న బాబు వేశారు. ఎంత ముచ్చటగా ఉందండి పండగ చూడడానికి. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ డబ్బరాలోనే ఒత్తులు దీపాలు వేసేస్తారండి. How you know about this festival? ఓకే, నైస్ టు మీట్ యూ. హ్యాండిక్యాప్డ్ అతను కూడా ఒక అమ్మాయి వేషధారణ వచ్చి ఈ మొక్కుని చెల్లించుకున్నారండి. ఇది ఎంత భాగ్యం అంటే ఈ అమ్మవారి దర్శనం. విచ్ సిటీ? సిటీ కొల్లం. ఓకే, థాంక్యూ. మలయాళీ? ఆంధ్ర. Belongs to Andhra. ఓకే. Thank you so much. Your name is Shyam. Same place. Thank you so much. No, 14 times. 14 times. Yeah, exactly for me. 14 times. 14. Your name? Ravi. Fine. Thank you. ఇదిగోండి వస్తూనే ఉన్నారండి జనాలు. ఈ పండగ మార్చ్ 24, 20 తేదీలు అవుతుందండి. మార్చ్ 24 సాయంత్రం నుంచి 25 పొద్దున్న దాకా అవుతుంది. మళ్ళీ 25 సాయంత్రం నుంచి 26 పొద్దున 5 వరకు అవుతుంది పండగ. ఇలాగ తిరుగుతూ ఉంటారు. ఇలా ప్రదక్షిణలు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు. మీరు కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ పండగ రండి.
వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మీ బాధలు చెప్పుకొని మీ కోరికలు తీర్చుకుంటారని నేను ఎంతో ఆశిస్తున్నాను. దానికోసం వీడియో మీకు అందరికి చూపించాలని చేస్తున్నాను. ఇదిగోండి, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేస్తున్నారండి. ఎంత మహిమగల తల్లి అంటే అసలు ఈ ప్రత్యేకత ఫెస్టివల్ మనం ఎప్పుడు చూసి ఎరగవండి, కానీ అక్కడ జరుగుతుంది. నాకు మా ఫ్రెండ్ రికమెండ్ చేస్తే ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఎంత భాగ్యం కలిగిందంటే మీరు ఈ భాగ్యం కలగాలంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఈ ఫెస్టివల్కి వెళ్ళండి. ఇదిగోండి, ఆ కుండీలోనే అక్కడ 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ ఒత్తుని మిగిలిన దీపాలు వేసేస్తారు. ఇదిగోండి చూడండి. వస్తూనే ఉన్నారు జనాలు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. వారి తల్లిదండ్రులు కూడా ఈ పండుగని ఎంతో ప్రోత్సహించి తీసుకొచ్చారండి. అమ్మవారు అంతా మహిమగల అమ్మవారు. ఇదిగో వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారంట. వీరు ఈ వేషధారణ ఇది 7వ అంట. అమ్మవారి దయ ఉంటేనే వీళ్ళు టెంపుల్కు రాగలరు, అమ్మవారు వేషధారణ వేయగలరు. ఇక్కడ చూసారా, అక్కడ వీడియోస్ తీయడానికి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఫొటోస్, వీడియోస్, సెల్ఫీస్, క్రౌడ్ అంతా ముగ్గిపోతున్నారు. వాళ్ళ దగ్గర చాలా క్రౌడీగా ఉంది. చూడండి, ఎక్కడెక్కడి నుంచి సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటున్నారు. వీళ్ళు చూస్తుంటే నమ్మబుద్ధి కావట్లేదు. అబ్బాయిలు అంటే అంత బాగా అలంకరించుకున్నారు, జ్యువెలరీ వేసుకున్నారు, శారీ అంత బాగా కట్టుకున్నారు. చూసారు క్రౌడ్, వీళ్ళు మూగిపోయారు. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తాను చూపిస్తున్నాను చూడండి. ఇతను చూసారు, ఇది పేరు అద్విక్, కొల నుంచి వచ్చారు. ఇది సెకండ్ టైం అంట. అంత బాగా అలంకరించారు చూసారా. చాలా అంటే చాలా క్రౌడ్ మూగిపోతుందండి వీడియోస్ తీయడానికి. ఇప్పుడు ఏనుగులు వస్తాయి చూడండి. ఏనుగులు లోపల తీసుకొచ్చి టెంపుల్లోకి వచ్చాయి. ఇవి 3 సార్లు తిరుగుతాయి, ప్రదక్షిణలాగా చుట్టూ తిరుగుతాయి. అసలు ఎంత బాగా జరుగుతుందంటే, కేరళ అంటేనే తెలిసింది కదా, ఏనుగులు కంపల్సరీగా టెంపుల్స్కి వస్తే వాళ్ళు చాలా బాగా అలంకరిస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. జనాలు ముగ్గిపోతున్నారు సెల్ఫీల కోసం. ఇంకా బస్సు ఎక్కిసాను, కొనం వెళ్ళిపోదామని. బస్సులో నుంచి కూడా మీకు వీడియో తీశాను, ఆ విజువల్స్ మీకు కనబడుతుంది చూడండి. అదిగోండి, ఏనుగులు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఏనుగు, మొత్తం 3 ఏనుగులు ఆ లోపల గుడి చుట్టూ తిరుగుతాయి 3 సార్లు. ఇదిగోండి, ఎంత బాగా ఉంది, అంత బాగా చేశారంటే ఫెస్టివల్. ఈసారి మీరు ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకోండి. నెక్స్ట్ ఇయర్ మాత్రం మార్చ్ 24, 25 తేదీలు అవుతుంది పండుగ. మాత్రం చూడండి. నా వీడియో అందరూ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా.